ప్రపంచం ముందు మరోసారి చైనా పరువుపోయింది. ఆ దేశం తయారు చేసిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు దీపావళి టపస్సు లాంటివేనని తేలిపోయింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ధాటికి విలువిల్లాడింది పాకిస్తాన్. వెనిజువెలా అయితే ఏకంగా తమ దేశ అధ్యక్షుడు మదురోను అమెరికా ఎత్తుకెళ్తుంటే ఆపలేకపోయింది. తాజా అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం నేత ఖమేనీని అంతం చేసింది ఇరాన్. ఈ మూడు దేశాలు కూడా తమ గగనతల నియంత్రణకు, రక్షణను చైనా సరఫరా చేసిన రక్షణ పరికరాలనే ఉపయోగించాయి. అవేవి కూడా పనికి రాకుండా పోవడంతో చైనా సాంకేతిక పరికరాలపై భ్రమలు తొలగిపోయాయి. చైనా వస్తువులంటూ ఎంత చీప్ క్వాలిటీవో భారతీయులకు తెలుసు. అయితే చైనా తయారు చేసే ఆయుధాలు, రక్షణ సామాగ్రి కూడా అంతేనా? వీటిని నమ్ముకుంటే నిండా మునగాల్సిందేనా? అంతే అంటున్నారు రక్షణ నిపుణులు. చైనా ఇటీవల కాలంలో ఏ యుద్ధాల్లోనూ పాల్గొనలేదు. అయితే చైనా తయారు చేసిన ఆయుధాలు, రక్షణ వ్యవస్థలు ఉపయోగించుకొని కొన్ని దేశాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి. కానీ అవి దీపావళి టపాసుల కన్నా అధ్వానమని తేలిపోయింది. తాజాగా అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ మోహరించిన HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ దుర్మరణం చెందారు. వీటిని ఇరాన్ సైన్యం చైనా నుంచి కొనుగోలు చేయడం విశేషం. అమెరికా ఇజ్రాయెల్ నుంచి ముప్పును గుర్తించిన ఇరాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చైనా నుంచి HQ-9B వ్యవస్థల్ని కొనుగోలు చేసింది. వీటిని నమ్ముకొని నిండా మునిగింది ఇరాన్. చైనా నుంచి HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలను కొనేందుకు ఇరాన్ భారీగా ముడి చమురును సరఫరా చేసింది. గతేడాది జులైలో ఆ వ్యవస్థలను రాజధాని టెహ్రాన్తో పాటు నటంజ్ ఫోర్డో వంటి అణుస్థావరాల్లోనూ మోహరించింది. తాము సొంతంగా తయారు చేసుకున్న బవార్ 373 కోర్డాడ్ 15 పన్సర్ S-1 గగనతల రక్షణ వ్యవస్థలతో కలిపి HQ-9Bలను ఇరాన్ మోహరించింది. వాటన్నింటినీ యుద్ధం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఇజ్రాయెల్లు ధ్వంసం చేశాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాగానే చైనా సరఫరా చేసిన ఆయుధాలు, రక్షణ సామాగ్రి పూర్తిగా చతికిలబడ్డం ఇరాన్ ఆర్మీని నివ్వెరపరిచింది. ఇరాన్లోని 31 ప్రావిన్సుల్లోని 20కి పైగా ప్రాంతాల్లో అనేక ఇరాన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 700కు పైగా పౌరులు మృత్యువాత పడ్డారు. తమ ఆయుధాల గురించి ప్రపంచానికి ఎంతో గొప్పగా చాటుకుంటుంది చైనా. కానీ వాస్తవ యుద్ధాల్లో అవి ఎలా పనిచేస్తాయో మరోసారి కళ్లకు కట్టింది. తాజాగా ఇరాన్ పొరుగు దేశాలపై దాడులు కొనసాగిస్తోన్న తీరును చూస్తే ఆ దేశం వద్ద అతి భారీగా క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంత భారీ ఎత్తున ఇరాన్ దాడులు చేస్తుందనడానికి కారణం దశాబ్దాలుగా ఆ దేశం నిర్మించుకున్న ఆయుధాగారం. చైనా నుంచి పెద్ద ఎత్తున సాయం అందకుండా ఇరాన్ ఈ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యాన్ని సాధించలేదని అంతర్జాతీయ నిపుణులన్నారు. ఇరాన్ యుద్ధ సమయంలో 1979, 1989 మధ్య ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య 1986లో హై-2 C801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. 1990 దశక ప్రారంభం నుంచి చైనా బాలాస్టిక్ క్షిపణి అభివృద్ధిలో నైపుణ్యం, సాంకేతికత, భాగాలు, శిక్షణను ఇరాన్కు అందించింది. క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ ప్రోగ్రామ్స్ పై చైనా ప్రోప్లెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు కూడా ఇరాన్కు అందించింది. అమెరికా తయారీ పేట్రియాట్, రష్యా తయారీ S-300లను స్ఫూర్తిగా తీసుకొని చైనా HQ-9B గగనతల రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ఇది 260 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుల ఫైటర్లు, డ్రోన్లను గుర్తించగలదని, 50 కిలోమీటర్ల ఎత్తులో వాటిని ధ్వంసం చేయగలదని, ఒకేసారి 100కు పైగా లక్ష్యాలను ట్రాక్ చేయడమే కాక 8 పరికరాలను కూల్చేయగలదని చైనా తెలిపింది. కానీ డ్రాగన్ చెప్పినవన్నీ ఉత్తి మాటలేనని తాజాగా మరోసారి రుజువైంది. కాగా తాజా యుద్ధాల్లో ఇరాన్కు మద్దతిస్తామని చైనా చెబుతోంది. అయితే ఏ రూపంలో అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక CM-302 సూపర్ సోనిక్ నౌకా విధ్వంసక క్షిపణులను ఇరాన్కు విక్రయించేందుకు చైనా అంగీకరించిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను బీజింగ్ ఖండించడం గమనార్హం. అలాంటి ఒప్పందం ఏదీ కుదరలేదని తెలిపింది. ఒకవేళ చైనా వాదన గనక అబద్ధమైతే వారిపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్న ఇరాన్ నట్టేట మునగడం ఖాయమంటున్నారు. గతేడాది మేలో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించింది. బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్లోని 9 టెర్రరిస్టు క్యాంపులను, స్థావరాలను ధ్వంసం చేసిన 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించింది. అయితే పాకిస్తాన్ సైన్యం చైనా అందించిన HQ-9B గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినా అది భారత సైన్యం వైమానిక దాడుల నుంచి కాపాడలేకపోయింది. చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్
PL-15 ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్, G-10 ఫైటర్ క్రాఫ్ట్స్ ను పాకిస్తాన్కు ఇచ్చింది. అవేవి కూడా పనికి రాకుండా పోవడంతో చైనా పరువు పోయింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణుల గురించి పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్లో సైతం ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మళ్లీ యుద్ధం వస్తే భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ ను అడ్డుకోవడం పాకిస్తాన్కు సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చైనా ఆయుధ వ్యవస్థలనే నమ్ముకున్న వెనెజువలా అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది. ఏకంగా అధ్యక్షుడినే కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలాలో అమెరికా ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ చేపట్టింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా డెల్టా ఫోర్స్ సేనలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సునాయాసంగా తమ దేశానికి ఎత్తుకెళ్లిపోయాయి. వెనెజువెలా దాదాపుగా 10 ఏళ్ల నుంచి చైనా ఆయుధాలపైనే ఆధారపడి ఉంది. చైనా తయారీ HQ-9B రక్షణ వ్యవస్థలను రాజధాని కరాకస్ సహా పలు ప్రాంతాల్లో మోహరించింది. అవేవీ వెనెజువెలాకు ఉపయోగపడలేదు. అమెరికాకు చెందిన F-22, F-35 వంటి స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా గుర్తిస్తాయని చైనా చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. తమ ఆయుధాలు తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యంతో ఉంటాయని తెగ ప్రచారం చేసుకుంది చైనా. కానీ వాటిని నమ్ముకున్న దేశాలు పరాజయంతో భారీ మూల్యాన్ని చెల్లించాల్సొస్తోంది.